హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు కైమా వండుతున్నానండి. మటన్ కైమా ఆల్రెడీ అన్నీ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను, అంటే క్రీమే కదా. కైమా ఒకటి వేసాను. దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేస్తానండి. కొంచెం వేసాక వాటర్ వేస్తాను. వాటర్ కూడా వేస్తానండి. ఇంకా ములక్కాయలు ఉంటే కూడా మటన్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. ములక్కాయ వేద్దాం. ఇటు పక్కన అయితే దోశ పెట్టాను. దోశ అయితే కాలుతుంది. పక్కన మటన్ కలిసి ములక్కాయలు కూడా వేసాను. కొంచెం దగ్గరికి వెళ్తే దింపేస్తానండి. ఇంకా మన కైమా అయితే రెడీ అయిపోయిందండి. ములక్కాడ కైమా, మన కైమా కూర రెడీ అయిపోయింది. ఈ పక్కన అయితే దోశ అవుతుంది, ఈ పక్కన అయిపోయింది. కర్రీ బాక్స్లో పెట్టాను. అయితే 2 కప్స్ రైస్ వేసి కప్లో కర్రీ వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు కైమా వండుతున్నానండి. మటన్ కైమా ఆల్రెడీ అన్నీ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను, అంటే క్రీమే కదా. కైమా ఒకటి వేసాను. దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేస్తానండి. కొంచెం వేసాక వాటర్ వేస్తాను. వాటర్ కూడా వేస్తానండి. ఇంకా ములక్కాయలు ఉంటే కూడా మటన్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. ములక్కాయ వేద్దాం. ఇటు పక్కన అయితే దోశ పెట్టాను. దోశ అయితే కాలుతుంది. పక్కన మటన్ కలిసి ములక్కాయలు కూడా వేసాను. కొంచెం దగ్గరికి వెళ్తే దింపేస్తానండి. ఇంకా మన కైమా అయితే రెడీ అయిపోయిందండి. ములక్కాడ కైమా, మన కైమా కూర రెడీ అయిపోయింది. ఈ పక్కన అయితే దోశ అవుతుంది, ఈ పక్కన అయిపోయింది. కర్రీ అయితే బాక్స్లో పెట్టాను. అయితే 2 కప్స్ రైస్ వేసి కప్లో కర్రీ వేస్తాను.